వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా హక్కుల గురించి మహిళలే కాదు మాట్లాడాల్సింది, ప్రతి మనిషి మాట్లాడాల్సిన సందర్భం ఇది. ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు. ఎంత మాట్లాడదాం. నమస్తే స్కైలా. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాన్ని కేవలం మహిళలే సెలబ్రేట్ చేసుకోవాలా, జనం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి? దీనిపైన మీరేమంటారు? ప్రతి ఏడాది మార్చి 8 రాగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరిట ఉత్సవాలు, సంబురాలు, సత్కారాలు, చీరల పంపిణీ అని, కేక్ కటింగ్లు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఒక తంతు మాదిరిగా జరిగిపోతున్నాయి ప్రతిసారి. కానీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకోసం ఏర్పడింది, ఎవరి కోసం ఏర్పడింది, దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటిది అనేటువంటి విషయాలను మాత్రం చాలా ఎక్కువ మందికి తెలియట్లేదు. ఏంటండి నేపథ్యం ఏంటి, మీరు చెప్తారా కొద్దిగా మా ప్రేక్షకులకు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది అది అంతర్జాతీయ శ్రామిక వర్గ మహిళా దినోత్సవం. అంటే శ్రామికులుగా ఉన్నటువంటి మహిళలు తమ పని గంటలు తగ్గాలని చేసినటువంటి ఒక ఐక్యతా సమావేశం. ప్రత్యేకించి 1907 నుంచి 10 సంవత్సరం 1910 వరకు అనేక చిన్న చిన్న గ్రూపు మీటింగులు పెట్టి, ఆ తర్వాత 1910 మార్చి 8వ తేదీన జర్మనీకి సంబంధించినటువంటి ఒక మహిళా వీర వనిత, ఒక మాటలో చెప్పాలంటే మహిళా మణిపూస, మహిళా వీర వనిత క్లారా జెట్కిన్ కొల్లంతరాయ్, ఇట్లాంటి అనేక మంది మహిళలు సుమారు 130 దేశాల నుంచి సమీకరించి ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఆ రోజు నామకరణం చేశారు. దానికి ఎందుకు ఆ రూపంలో నామకరణం చేసేది, అప్పటి వరకు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు, కుట్టు మిషన్ కార్మికులు, అదేవిధంగా బట్టల మిల్లులలో పనిచేసేటువంటి కార్మికులు, ఇలాంటి వాళ్ళంతా తమ పని గంటలు తగ్గకపోతే రోజుకి 16 గంటలు 18 గంటల పాటు పరిశ్రమల్లో పనిచేయాలి, యంత్రాల మీద పనిచేయాలి అంటే ఇంటికొచ్చి మళ్ళీ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి తీవ్ర స్థాయిలో పిల్లలకి కుటుంబానికి దూరం అవుతున్నాం, కాబట్టి మాకు ఈ పని గంటలు తగ్గాలనేటువంటిది మొట్టమొదటి అంశం. తర్వాత ఆడదాని వంటూ అరకూలు ఇచ్చేటువంటి పని కూడా దాంట్లో ఉంది. అంటే సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఆనాడు లేదు. తర్వాత మహిళగా గౌరవించేటువంటి పరిస్థితి కూడా లేదు ఆనాటికి లేదు, ఈనాటికి కూడా లేదనుకోండి మహిళా గౌరవం. ఈ పరిస్థితులలో ఒక అంతర్జాతీయ శ్రామిక వర్గ మహిళా సమన్వయం అనేటువంటిది జరిగింది ఇంటర్నేషనల్గా. ఆ వెలుగులోకి వెళ్ళి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. అంటే ఇది శ్రమ చేసేటువంటి మహిళలు, వర్కింగ్ క్లాస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దినోత్సవం ఇది. ఇది సంబురం జరుపుకునేటువంటి దినోత్సవం కాదు, ఇది సమానత్వం కోసం సమరం చేసినటువంటి రోజు. అది సమానత్వం, స్త్రీ పురుష సమానత్వం, పనికి తగినటువంటి పని గంటలు తగ్గాలి అనేటువంటి పోరాటం. ఈ పోరాటాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి ఒక సమానత్వంని సూచించేటువంటి సమరం చేసినటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి రోజు ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే అని మనం ఆలోచించాలి. మీరు అన్నట్టు ఒక శతాబ్దం కింద మీరు చెప్తున్న అంశాలు, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే ఏర్పాటు, ఆ పోరాటం ఒక శతాబ్దం కింద 100 సంవత్సరాలకు పైగా 120 సంవత్సరాల కింద జరిగిన దీనికి సంబంధించిన దాంట్లో అప్పుడు కోరుకున్న లక్ష్యాలు, మహిళలు కోరుకున్న సమాన వేతనం అంటామా, వాళ్ళ సెక్యూరిటీ అంటామా, వాళ్ళ గౌరవం అంటామా, ఇంకా అవే సమస్యలు ఇంకా నిదర్శనం కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళ మీద దారుణాలు ఎప్పుడు, ప్రతిరోజు ఆ దారుణాలు లేని వార్తలు ఉన్నాయి. ఈ స్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి విషయం, మొత్తం ప్రపంచంలోనే కొన్ని దేశాలని ముస్లిం మతం పరిపాలిస్తుంది, చాలా ఎక్కువ దేశాలని క్రైస్తవ మతం పరిపాలిస్తుంది. ఇండియా లాంటి చోట్ల హిందూ మతం అనేటువంటిది పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మతాలన్నిటినీ మహిళ అంటే సమానత్వంతో కూడినటువంటి మనిషి కాదు, స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించలేదు మొత్తంలో అన్ని మతాలు సైతం. మొత్తం ప్రపంచంలోనే మహిళ అంటే ద్వితీయ శ్రేణి పౌరాలుగా ఉండాలి, వంటింటి కుందేలుగా, ఇంటి లాజులకి అన్నం వండి పెట్టేటువంటి వంటగత్తెలాగా ఉండాలి అనేటువంటిది అవి చాటి చెప్పినాయి తప్ప మహిళ అంటే పురుషుడితో సమానంగా ఉండాల్సినటువంటి ఒక మనిషి, పురుషుడితో గౌరవించబడేటువంటి మనిషి అనో, లేకపోతే పురుషుడితో పాటు పని చేస్తే సమానమైనటువంటి పని చేసినప్పుడు సమాన వేతనం ఇవ్వాలనేటువంటి గుర్తించినటువంటిది కాదు. అందుకని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా, ఈ రోజుకి కూడా మహిళా కూలి వేరుగా,
పురుషుడు కూలిగా వేరుగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నువ్వు మహిళవు కాబట్టి, నువ్వు ఆడదానివి కాబట్టి. ఆడదానివి అంటే నువ్వు మాతో పాటు సమానం కాదు, నువ్వు మాకంటే తక్కువ అనేటువంటిది చెప్పాయి. ఇది ఓన్లీ పలానా మతమనో పలానా మతంలో ఉంది, పలానా మతంలో లేదు అనేది లేదు, అన్నింటిలో అదే ఉంది. ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణకి హిందూ ధర్మశాస్త్రాల్లో మొత్తంలోనే దాదాపు మనుస్మృతిలో 67 శ్లోకాల దాకా మహిళల గురించి చెప్పబడ్డాయి. ఆ 67 శ్లోకాలలో ఒక శ్లోకం మినహాయిస్తే మిగతా 66 శ్లోకాలు స్త్రీని అణిచివేయటం కోసం ఏర్పాటు చేయబడ్డాయి అనేటువంటిది అర్థం చేయిస్తుంది. నా స్త్రీ స్వాతంత్రం అనర్హతి అని చెప్పేటువంటి మాట దాంట్లోనే చెప్పబడింది. స్త్రీ అనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో, స్త్రీ అనేట ఆమె ఈ దేశంలో ఒక ఏమంటారు మనుస్మృతిలో ఏమని పేర్కొనబడ్డదంటే, స్త్రీ అంటే బాల్యంలో తండ్రి చాటున పెరగాలని, యవనంలో భర్త పాదాల అడుగుల్లో బతకాలని, వృద్ధాప్యంలో భర్త మరణానంతరం తిరిగి కొడుకుల కంట్రోల్లో బతకాలి తప్ప ఒంటరిగా స్త్రీ ఉండటానికి వీల్లేదని చెప్పేసి చెప్పింది. అట్లాగే స్త్రీని సమానత్వాన్ని అంగీకరించడం, తన భర్త ఏదైనా కారణం చేత చనిపోతే సతీ సహగమనాన్ని సృష్టించింది. భర్త చనిపోయి చితి మండుతూ ఉంటే బతికున్నటువంటి భార్యను తీసుకుపోయి సజీవ దహనం చేసినటువంటి ఒక తప్పుడు విధానం. బతికున్న మహిళ, నువ్వు బతికుండి ఏం చేస్తావు, నీ పురుషుడు లేడు కదా నీ వెనక, నీకు బాల్యం కాదు నీది, యవనం అనుకో, నీ భర్త చనిపోయి నువ్వెందుకు ఉండాలి, ఈ దేశంలో ఉండడానికి వీలేదు అని చెప్పి సతీ సాగమనం. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక సతీ సాగమనాన్ని రద్దు చేశారు. సతీ సాగమనం వచ్చింది, బాల్య వివాహాలు వచ్చినాయి. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు నువ్వు చావటానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు చేసిన తర్వాత, ఒకవేళ వితంతువు అయితే తెల్లబట్ట కట్టుకొని చీకటి గదిలో ఉంచి బొట్టు తీసేసి అట్లాగే గాజులు పగలగొట్టి చీకటి గదిలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి మరో వివాహం చేసుకోవడానికి వీల్లేదనేటువంటి కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్త్రీని ఒక సమానత్వం వైపు ప్రయాణం చేయడానికి ఈ మతాలు ఏవి అంగీకరించలేదు ఎట్టి పరిస్థితులలో. ముస్లిం మతాన్ని చూసుకోండి మీరు, ఇస్లాం మతం ఏం చెప్పింది, ఒక స్త్రీ కళ్ళు తప్ప మిగతా శరీర అవయవాలు ఏది కనపడనియదు సమాజానికి. బుర్కా వేసి పెడతారు. ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరిస్తే ఎక్కువ ఎండ సూర్యరశ్మి మీద హెవీ టెంపరేచర్ మీద పడుతుంది. షర్ట్ వేసుకున్నా మనం ఉండలేము, షర్ట్ వేసుకున్నా ఉండలేము. అట్లాంటిది బుర్కా వేసుకొని 42 డిగ్రీలు ఎండ కొడుతున్నటువంటి మేలో, ఏప్రిల్ చివరిలో మేలో కూడా ఆ మహిళలు నడుస్తూ ఉంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది ఒక అశాస్త్రీయమైనటువంటి తప్పుడు పద్ధతి, ఒక మూఢత్వ పద్ధతులన్నింటినీ కూడా వీళ్ళు ఆకలింపు చేసుకొని దాన్ని అమలు జరుపుతున్నటువంటి తీరు. వాళ్ళు పవిత్రత గురించి మాట్లాడతారు ఇట్లా వేసుకొని. ఎక్కడ మసీదులకు వచ్చి మసీదుల్లో అల్లాను స్మరించుకోవటం వల్ల, అల్లాను వాళ్ళ ఆరాధ్య దైవం అల్లా దగ్గరికి వచ్చి మసీదుల్లో వీళ్ళైతే పోయి మోకాళ్ళ మీద వంగబడి ప్రార్థన చేస్తారే, నమాజ్ చేస్తారే, మరి మహిళలు ఎందుకు అందులోకి రానియరు? మహిళను మనిషిగా ఇస్లాం చూడట్లేదని చెప్పినట్టే కదా. క్రిస్టియానిటీలో నాకు తెలిసి కూడా పాస్టర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు కనపడరు, పురుషులే అత్యధికులుగా ఉంటారు. మనం ఒక స్త్రీ నెలసరి ఉంటుందని చెప్పి శబరిమల టెంపుల్లోకి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. స్త్రీ అంటే రాకూడదని. స్త్రీని అసలు ఎక్కడా లెక్కలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. స్వయాన మన దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును అయోధ్య రామ మందిర ప్రారంభానికి రానియరైతే, నూతన పార్లమెంటు భవనానికి రానియకపోతే, ఇంకా స్త్రీని ఎక్కడ వీళ్ళు సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. నాడే కాదు నేడు కూడా సమానత్వంగా చూసినటువంటి దాఖలాలు లేవు. స్త్రీ నిరంతరం కొట్లాడుతుంది, నాకు సమానత్వం ఉండాలి, నన్ను మనిషిగా గుర్తించండి, నాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, నాకు పని గంటలు తగ్గించండి అని చెప్పేసి కోరుతుంది, పోరాడుతుంది. చాలా ఏళ్ళుగా తిరుగుబాట్లు చేస్తుంది. అనేక పోరాటాల్లో స్త్రీల భాగస్వామ్యం చాలా క్లియర్ కనబడుతుంది. అన్నట్టు సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ప్రస్తుతం 2025లో కూడా ఒక సమస్యగా ఉంది కదా. సమానమైనటువంటి పనికి సమాన వేతనం అనేటువంటిది ఈ రోజుకి రావట్లేదు. ఇప్పుడు మీరు అడ్డా మీదకి కూలికి పనికి పోతే 1000 రూపాయలు పురుషుడికి ఇచ్చి స్త్రీకి 600 500 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాల్సింది రాజ్యాంగబద్ధంగా ఏలుతున్నటువంటి పాలకుల బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి భారత రాజ్యాంగం పేర్కొంది. మరి చట్టం ముందు అందరూ సమానులే అన్న తర్వాత ఒకే పనికి సేమ్ పని మట్టి పనికి పోతాను. ఒక పురుషుడు ఒక స్త్రీ పోయినప్పుడు ఇద్దరు ఒకే పని చేసినప్పుడు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఆడదానివి కాబట్టి, తక్కువ కాబట్టి, పురుషుడితో సమానం కాదు కాబట్టి, 1000 సంవత్సరాల మనుస్మృతి ధర్మశాస్త్రాలన్నీ ఇవే ఘోషించాయి కాబట్టి అట్లా ఇస్తున్నావు. కానీ పని మాత్రం సమానమే. వాళ్ళ సంఖ్యరీత్యా ఏమైనా తక్కువ ఉందంటే సమాజంలో 145 కోట్ల మంది జనం ఉంటే దాంట్లో 50% మహిళలు ఉన్నారు. అంటే సమాజంలో సగభాగం ఉన్నటువంటి స్త్రీలను అణిచివేయటానికి కావాల్సినటువంటి అనేక మతం
మతం పేరుతో, ధర్మశాస్త్రాల పేరుతో, వేదాల పేరుతో, శ్లోకాల పేరుతో వివిధ రూపాల్లో అణిచివేయటం అనేటువంటిది జరిగింది. ఆ కారణం చేత ఈ రోజుకి కూడా మహిళలకు స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, స్త్రీలు విముక్తి కావడం కానీ జరగకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మహిళల పైన దాడులు, దారుణాలు, అత్యాచారాలు ఏ వార్తా పేపర్ ఉండదు, ఏ రోజు ఏ టీవీ ఛానల్ ఉండదు ఆ వార్తలు ఏంది. అంటే ఎన్సీఆర్బి లెక్కలా తీసుకున్నా రోజు రోజుకు క్రైమ్ రేట్ మహిళల పైన పెరుగుతూ ఉంది. అసలు ఎట్లా చూడాలి ఈ సందర్భంగా దీన్ని? ఒకటి, పెట్టుబడిదారీ వ్యవస్థ అనేటువంటిది మహిళను ఒక సరుకులాగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నేపథ్యమే అది. ప్రతి వస్తువు సరుకుగా మారినప్పుడు మహిళను కూడా సరుకుగా మార్చేస్తుంది. పురుషుడు వేసుకునేటువంటి అండర్ వైర్కి కూడా స్త్రీ ఫోటోనే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని స్త్రీ అంటే ఒక కామకాంక్ష తీర్చేటువంటి ఒక యంత్రంలాగా మార్చేసేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీకి కొన్ని హక్కులు ఉండాలని, స్త్రీ కూడా మనిషి అని, స్త్రీ జీవితంలో కూడా అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది లేదు. పునరుత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక యంత్రం లాగా చూస్తుంది. కానీ మాతృమూర్తి లేకుంటే మానవ సమాజమే లేదు అనేటువంటి ఒక జిజ్ఞాస అనేటువంటిది ఈ సొసైటీకి లేదు. స్త్రీ అంటే నా తల్లి, నా చెల్లి మినహాయిస్తే మిగతా వాళ్ళని ఎట్లయినా చూడొచ్చు అనేటువంటి ఒక భావం ఈరోజు కలుగుతుంది వాళ్ళకి. ఈరోజు టెక్నాలజీలో కూడా అశ్లీలత్వం అనేది పెరుగుదల దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. మొదటిది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని యంత్రంగా చూడటం. రెండో విషయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ దాంట్లో కూడా ఈ అశ్లీలత, స్త్రీల పట్ల ఉన్నటువంటి అసభ్యత ఇట్లాంటి అన్నిటి కూడా ఒక కేంద్ర బిందువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కారణాల రీత్యా ఈరోజు స్త్రీల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మద్యం ఏరులై పారుతున్నప్పుడు, అట్లాగే మద్యం ఏరులై పారిన తర్వాత దాన్ని తాగినటువంటి వ్యక్తి ఇప్పటికే అంటుంటారు కదా, మందు విందు పొందు అని ఇట్లాంటి చర్చలు పెడుతుంటారు. మద్యం తాగినటువంటి వాళ్ళకి ఆలోచనలు వచ్చినప్పుడు సహజంగానే ఎటువైపు ప్రయాణం చేస్తారంటే, ఎవరైనా అందగత్త మహిళ పోతుందా, ఆమెను ఎట్లా ట్రీట్ చేయాలి, ఆమెను ఎట్లా హింసించాలనేటువంటి తప్పుడు భావాలు పెరుగుతూ వస్తున్నాయి. అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది సంకేతం. మద్యం, గుడుంబ ఇట్లాంటి అన్ని పెరుగుతున్నాయి అంటే, గ్రామసీమల్లోకి గుడుంబ కూడా పెరుగుతుందంటే అనేక మంది మహిళల తాలిబొట్లు తెగి కింద పడుతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. విచ్చలవిడి మద్యం, విచ్చలవిడి అశ్లీలత, విచ్చలవిడి ఉన్నటువంటి టెక్నాలజీలో వస్తున్నటువంటి అశ్లీలత, వీటన్నిటి కారణాల రీత్యా మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నేను ఒక పొలిటికల్గా రాజకీయంగా చెబుతున్నామని కాదు, కానీ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళల మీద ఎక్కువ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఎట్లా అంటారు? అట్లా ఒక పొలిటికల్ పార్టీని ఎట్లా అంటారు? ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు రూలింగ్ లో ఉన్న చోట సహజంగానే వాళ్ళ 3000 సంవత్సరాల కిందటి వాళ్ళ ప్రాచీన భారత మత గ్రంథం మనుస్మృతి అని వాళ్ళే చెబుతున్నారు. ఆ మనుస్మృతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మహిళను ఎలా ఉంచాలో అక్కడ ఉంచాలనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా మహిళను ఆ కళ్ళతోటితే చూస్తుంటారు. అంటే మహిళలు ఎట్లా చూడాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా బాల్యంలో తండ్రి చాటున పెరగాలి, యవ్వనంలో భర్త పాదాల దగ్గర పెరగాలి, వృద్ధాప్యంలో తన కొడుకుల కంట్రోల్లో పెరగాలని చెప్పేటువంటిది ఉంటుంది. అందుకనే వీళ్ళు సామెతలు కూడా అల్లారు 1000 సంవత్సరాలు. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు కూడా వినేవాను. ఆడది తిరిగితే చెడిపోతుంది, మొగోడు తిరగకపోతే చెడిపోతాడు అని చెప్పేటువంటి సామెతలు చెప్పేటువంటి. అంటే ఒక మహిళ రోడ్డు ఎక్కితే కథమే, చెడిపోద్ది అంతే అనేటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కొద్దని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు కూడా అప్పట్లో అనేది నాకు బాగా గుర్తు. మా తాత ఎదురొస్తే ఏ ఆడిది, మా తాత రోడ్డు ఎక్కితే మా తాత ఇట్లా ఎదురు నడిచిపోతా ఉంటే ఏ ఆడిది ఎదురు వచ్చిందిరా మా తాతకి అని చెప్పేటువంటి కథలు చెబుతుంటారు. ఇవన్నీ 1000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి మనువాద భావజాలంలోకి వెళ్ళి వచ్చినటువంటి మాటలు. అందుకని నేనేమంటున్నా అంటే ఈ విధానాలకు ప్రతినిధిగా ఈరోజు బీజేపీ ఉంది. అందుకే మీరు చూడండి, మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, మణిపూర్లో బీజేపీ అధికారం ఉంది. 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఊరేగింపు, బట్టలు కూడా తీసి నగ్నంగా ఊరేగింపు. ఏం గౌరవించుకున్నట్టు. అందుకని వీళ్ళు పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అంటారు ప్రతి మాటలు. ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ నేతలు భారత్ మాతాకి జై అన్నారు. భారత్ మాతాకి జై అంటే ఎవరు, భారత మాత అంటే ఎవరు అనేటువంటిది దేశానికి నరేంద్ర మోడీ గారు చెప్తారా, అమిత్ షా గారు చెప్తారా, మోహన్ భగవత్ గారు చెప్తారా? చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రతి మహిళను భారత మాతగా గుర్తించగలిగేటువంటి ఒక జ్ఞానం ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకు రావాల్సిన అవసరం ఉంది. భారత మాత అంటేనో వీళ్ళు బొమ్మ వేస్తారు, పేపర్ మీద బొమ్మలేసి పటాలు గీసి పట్టుకొని 26 జనవరి రోజు
భారత మాతాకి జై అనుకుంటూ పోతారు. మరి నిలువెత్తున్నటువంటి మన మాతలు ఎవరైతే ఉన్నారో మహిళలు పేపర్ మీద గీసిన బొమ్మల్ని గౌరవిస్తారు, పూజిస్తారు, అట్లాగే పశువుల్ని ప్రేమిస్తారు, పూజిస్తారు. కానీ నిలువెత్తున్నటువంటి ఆడపిల్లల మీద మాత్రం అత్యాచారాలు, అఘాయిత్యాలు, గ్యాంగ్ రేపులు, లైంగిక దాడులు, హింస రోజు రోజుకి పెరుగుతుంది. ఈ బీజేపీ 11 ఏళ్ల కాలంలో మీరు చెప్పినట్టు ఎన్సీఆర్బీ లెక్కలలో 250 రేట్లు పెరిగింది, లైంగిక హింస పెరిగింది మహిళల మీద అనేటువంటిది ఉంది. ఒక డాక్టర్కు రక్షణ లేదు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఒక డాక్టర్ కూడా గ్యాంగ్ రేపుకు గురైంది. ఎటువైపు ప్రయాణం చేస్తుంది సమాజం? మన తెలంగాణలో కూడా ప్రియాంక రెడ్డి మీద గ్యాంగ్ రేపు జరిగింది. టేకులక్ష్మి ఆసిఫాబాద్ అడవి ప్రాంతాల్లో సూదులు పిన్నీసులు అమ్ముకునేటువంటి ఒక బుడగ జంగాలకు సంబంధించినటువంటి దళిత బిడ్డ గ్యాంగ్ రేపుకు గురైంది. ఇలాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యాచారాలకి ఇబ్రహీంపట్నం దగ్గర రాయిపోలు విలేజ్లో నాగమణి పోలీస్ కానిస్టేబుల్, ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ఒక కానిస్టేబుల్ని అత్యంత కిరాతకంగా తన తోడబుట్టినటువంటి తమ్ముడు నువ్వు తక్కువ కులం ఎస్సీని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి కారుతోటి ఢీకొట్టి చంపేసిండు. అందుకని ఇట్లా మహిళలకు ఎక్కడ రక్షణ కనిపిస్తుంది? హత్రాసులో ఏం జరిగింది? గంగా నదిలో స్నానం చేస్తే ఎందుకు ఈ అఘాయిత్యం జరిగింది అంటే ఎక్కడ చూడండి మీరు మహిళలు. బిల్కిస్ బాను మళ్ళీ వీళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు. అదే దుర్మార్గం ఏంటంటే ఒక మహిళ మీద అత్యాచారం చేసిన వాడు ఈ దేశంలో హీరోలుగా, దేశభక్తులుగా వాళ్ళు చూపిస్తున్నారు. అత్యాచారాలు చేసినోడు, గ్యాంగ్ రేపులకు పాల్పడ్డోడు, వీళ్ళందరినీ హీరోలుగా చూపిస్తున్నారు. మీరు అదే ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారుల నుండి యోగి ఆదిత్యనాథ్ పాలన మనీషా వాల్మీకిని 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేశారు, నాలుక కోసేసిళ్ళు, నడుములు విరిచిళ్ళు, ఇదంతా చేశారు. 14 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోతే శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళందరూ జైలు పాలైతే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు పూలు జల్లుతూ స్వాగతం పలికిళ్ళు మళ్ళీ వీళ్ళే. నాకు బాగా గుర్తు, ఈ నిజామాబాద్ జిల్లాలో గత 6 సంవత్సరాల కిందట అనుకుంటా నేను, భరత్ రెడ్డి అన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు 2 దళిత యువకుల్ని ముక్కు మూసుకొని మురుగు నీళ్ళల్లో ముంచినటువంటి పరిస్థితి ఉంది. ఏంటిది ఇదంటే సీరియల్ తీసినాం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అత్యంత నీచంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అరెస్ట్ కాకముందో, ఆయన అరెస్ట్ అయ్యే టైంలో ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీలు ఆయనకు మాకే సంబంధం లేదని అన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తానే మాత్రం కాషాయ తోరణాలను కట్టి బీజేపీలు ర్యాలీ పెట్టి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎస్సీ అబ్బాయిని చంపేస్తే, పెరుమాళ్ళ ప్రణయ్ అనేటువంటి పిల్లవాడిని చంపితే 2017లో మిర్యాలగూడలో చంపితే వీళ్ళే పోయి ర్యాలీ తీశారు. ఎవరు? బజరంగ్ దళ్ పేరు మీద నల్గొండలో భారీ ర్యాలీ తీశారు. చంపిన హంతకుని తరపున వాళ్ళు ర్యాలీ తీశారు. అంటే ఇవన్నీ వేటిని ప్రేరేపిస్తున్నాయంటే ఏ మహిళకు రక్షణ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో? అదే ఇలాంటి దారుణాలు మీరు అనేకం ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా చెప్తూ పోతే ఎన్ని రోజులు గడవని ఇది. ఇలాంటి దారుణాలు దాటాలంటే, ఆగాలంటే, మహిళల మీద అత్యాచారాలు ఆగాలంటే, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే ఈ సమాజం కానీ ఈ రాజ్యం కానీ ఏం చేయాలి? ఒకటి స్పష్టం, మొట్టమొదటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి ఏలుతున్నటువంటి పాలకులకి స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి దృక్పథం ఉండాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చెప్పింది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. మహిళ తక్కువ పురుషుడు ఎక్కువ అని, పలానా భాష ఎక్కువ ఇంకో భాష చిన్నదని, లేదా పలానా మతం గొప్పది ఇంకో మతం చిన్నదని ఎక్కడా లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ప్రతి పౌరురాలు అందరూ ఈక్వలే అని చెప్పేటువంటిది భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగం అంగీకరించినటువంటి వాళ్ళందరే ఇప్పుడు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయాలనుకునేటువంటి వాళ్ళే ఈ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. నేననుడు కాదు కదా. ఇప్పుడు మనం ఒక్క మాటలో చెప్తాం, ఇటీవలి కాలంలో ఒక ప్రోగ్రాం సావిత్రిబాయి పూలే జయంతి జరిగింది జనవరి 3. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు ఉన్నటువంటి బ్రహ్మానందం గారు చాలా క్లారిటీగా చెప్పిండు, 1000 సంవత్సరాల హిందూ ధర్మశాస్త్రాల పేరిట, వేదాల పేరిట, శ్లోకాల పేరిట మహిళల్ని చాలా నీచంగా చూసినామమ్మ. ఈ సతీ సాగమనాలు, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు నిషేధించడాలు, ఇవన్నీ ఈ తరగతులు ఈ దేశం చేసుకున్నటువంటి తప్పమ్మా అని చెప్పేసి ఆయన మాట్లాడింది. గరికెపాటి గారు మాట్లాడాడు కదా. గరికెపాటి గారు రోజు పొద్దున్న లేస్తే ప్రవచనాలు చెప్తుంటాడు. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు, మమ్మల్ని క్షమించండి అమ్మా, మీ పాదాలకు నమస్కారం చేస్తున్నామమ్మా, మీకు చాలా అన్యాయం చేసినామమ్మా అని చెప్పేటువంటి మాట ఆయన కూడా చెప్పాడు కదా. వీళ్ళిద్దరూ హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న మనుషులే. కానీ ఇప్పుడు మనం మాట్లాడాలి కదా, ఇప్పుడు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి ఆ రాజకీయం ద్వారా ఓట్లను దండుకుంటున్నటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా.
మహిళలకు ఏ రకమైన ద్రోహం చేశారు, దళితులకు ఏ రకమైనటువంటి ద్రోహం చేశారు, వేల సంవత్సరాలకు ఎందుకు వాళ్ళని అణిచివేశారు, వాళ్ళ హక్కులను ఎందుకు కాల రాశారు, వాళ్ళని మనుషులకు ఎందుకు ట్రీట్ చేయలేదు, ఇప్పటికైనా అంగీకరించాలి కదా. ఆ తప్పిదం నుంచి రియలైజేషన్ జరగాలి కదా. అందుకని భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం కోరుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట ఇప్పుడు చెప్తున్నారు. నాకు బాగా గుర్తు, బెంగళూరులో గౌరీ లంకేష్ని చంపిన తర్వాత గౌరీ లంకేష్ని చంపేసినటువంటి వాళ్ళందరూ జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా గ్యాంగ్ రేప్ జరిగితే, హత్య జరిగితే, అత్యాచారం జరిగితే ఆ జరిగిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాట జై శ్రీరామ్ అని చెప్పి. నిజమైనటువంటి శ్రీరామచంద్రుడి భక్తులకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషించాలి, వాళ్ళు ఎంత ఈ అపవిత్రపు మాటల్ని ఎందుకు అంగీకరించాలి వాళ్ళు. అందుకని రాముడిని అంగీకరించి దేవుణ్ణి పూజించేటువంటి వాళ్ళందరూ ఇట్లాంటి మతోన్మాదుల పట్ల ఈ మతోన్మాదుల్ని ఈసడించుకోవాల్సిన అవసరం ఉంది. పవిత్రమైనటువంటి దేవుణ్ణి ఒక గ్యాంగ్ రేపు దగ్గర బలిపెట్టేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ పూజకి మీ ఆరాధ్య దైవాన్ని ఈరోజు వీళ్ళు హింసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా నిజమైనటువంటి రాముడు భక్తులు కాదు. రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ఓట్లు దండుకునేటువంటి దుండగులు అవుతారు తప్ప నిజమైనటువంటి రామభక్తులు వాళ్ళు కాలేరు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ దేశంలో, ప్రపంచంలో మహిళల తరపున పోరాడినటువంటి వాళ్ళు ఎవరు, మహిళా హక్కుల కోసం నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని మొత్తం సమాజానికి చాటి చెప్పాల్సిన పుస్తకాల రూపాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల రూపాల్లో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో జరిగినటువంటి అనేక మహిళా ఉద్యమాలలో, అనేక ప్రజాస్వామిక ఉద్యమాలలో, అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో, అనేక సమానత్వపు ఉద్యమాల్లో మహిళలు పాల్గొన్న తీరు మీద ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మొత్తం సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటువంటి పని ప్రభుత్వాలు చేయాలి. ఆ రకమైనటువంటి చేయకుండా సంబరాలు జరుపుకొని సంతోషపడి ఇళ్ళకు పోండి, మీకు చీర పెట్టినాం, లేకపోతే మీకు కేక్ కట్ చేసి ఇంతంత కేక్ ఇచ్చినాం, మీరు వెళ్ళిపోండి, ఇదే సంబరం అని చెప్పేసి అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మీరు చూడండి, అనేక పోరాటాలు, త్యాగాలు మహిళలు కూడా చేశారు. ఎన్ని త్యాగాలు! ఉదాహరణకి మీరు చూడండి, మహాత్మా జ్యోతిబా పూలే యొక్క భార్య సావిత్రిబాయి పూలే లేకుండా ఈ దేశానికి చదువు లేదు. అంటే సావిత్రిబాయి పూలే కృషి వల్లనే ఈరోజు ఈ నాగరిక సమాజం ఏర్పడింది. లేకపోతే అసమానతల, అవమానాల సమాజంలో మగ్గి ఉండేటువంటి వాళ్ళం. ఈ మహిళలందరికీ చదువు రావడానికి కారణం సావిత్రిబాయి పూలే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానం వెనుక, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచన వెనకాల ఎవరి శ్రమ ఉంది, ఎవరున్నారు అని చెప్పేసానంటే రమాబాయి అంబేద్కర్. ఇంతెందుకు, మొత్తం ప్రపంచ మానవాళి విముక్తి సిద్ధాంతాన్ని రాసినటువంటి దాస్ క్యాపిటల్ రాసినటువంటి కార్ల్ మార్క్స్, ప్రపంచంలోనే భగవద్గీత, నీవు అట్లా బైబిల్, ఖురాన్ కంటే ఎక్కువ అమెజాన్ లాంటి పెద్ద సంస్థల్లో అమ్ముడైనటువంటి ఏకైక గ్రంథం అది దాస్ క్యాపిటల్. ఆ దాస్ క్యాపిటల్ రాసిన కార్ల్ మార్క్స్ సంపన్న కుటుంబంలో పుట్టి అత్యంత సామాన్యుడుకున్నటువంటి కార్ల్ మార్క్స్ ఈ క్యాపిటల్ రాయటానికి, దాస్ క్యాపిటల్ రాయడానికి మూల కారకురాలు ఎవరు అంటే జెన్నీ మార్క్స్. ఇలాంటి అనేక మంది వీర నారీమణులు మనకు కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళ జీవితాల గురించి మొత్తం సమాజానికి, ఈనాటి విద్యార్థినులకు, విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలి కదా. అట్లా జరగట్లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకులు బట్టి నైజాం నిరంకుశ పాలన మీద కత్తిగట్టి యుద్ధం చేసినటువంటి వీరవనితలు ఉన్నారే. చిట్యాల ఐలమ్మ, చాకెల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది. స్వాతంత్రోద్యమాన్ని తీసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, సమ్మక్క సారలమ్మల చరిత్ర, ఇట్లాంటి చరిత్రలంతా మొత్తం ఈ సమాజానికి పాఠ్యాంశాల రూపంలో, వీడియోల రూపంలో, సాహిత్యం రూపంలో, ఆ సాంస్కృతిక కళారూపాల ద్వారా మొత్తం సమాజం ఇవ్వటం ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ భారత రాజ్యాంగబద్ధంగా మహిళలకు ఉండేటువంటి హక్కులేమిటి, ఆ హక్కుల్ని ఎలా అమలు చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. రెండో విషయం, కేంద్రంలో 11 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. పార్లమెంటులో 33% బిల్లు పెడుతున్నామని చెప్పారు. దానికి అతిగతి లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సమాజంలో సగభాగం ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో 50% వీళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్ ముందుకు వస్తున్నది. మరి ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా బీజేపీ సర్కారు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కానీ ఆచరించాలి కదా. 33% ఏంది, సగభాగం ఉన్నటువంటి వాళ్ళని ఆ రూపంలో సగభాగం ఇవ్వాల్సిందే కదా. అందుకనే మొత్తం సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఉండాలి అంటే ప్రకృతిలో, సంపదలో, మొత్తం వనరులలో స్త్రీ పురుషుడికి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి.
నా దృష్టిలో ఒక తండ్రికి ఎకరం పొలం ఉంది అంటే మొత్తం ఎకరం పొలంలో మొత్తం కొడుక్కే ఉంచి బిడ్డకి ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆస్తిలో, ప్రైవేట్ ఆస్తిలో కానీ ప్రభుత్వ ఆస్తిలో కానీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. స్త్రీ పురుషులకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. 50% మహిళలకు సమానత్వాన్ని చాటి చెప్పేటువంటి అవకాశాలు ఉండాలి. ప్రత్యేకించి ఆడపిల్లల్ని ఈరోజు బతకనీయట్లేదు. ఆ గర్భంలోనే చంపేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆడపిల్లలను ముందు పుట్టనీయాలి. మహిళ లేకుండా మానవ సమాజం లేదు. కాబట్టి ఆడపిల్లను పుట్టనీయాలి, ఆడపిల్లల్ని ఎదగనీయాలి, అదేవిధంగా ఆడపిల్లల్ని బాగా చదువుకోనియాలి. ఆడపిల్లల్ని ఈ దేశాన్ని ఏలే పాలకురాలిగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకనే చిన్న కంపేర్ చేసి నేను చెప్తాను. ఒక చిన్న మాట ఏమిటంటే, ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ ఉన్నటువంటి ద్రౌపది ముర్ముని పార్లమెంటు భవనానికి, అయోధ్య రామ మందిరానికి తీసుకురాలేదు. ఇది మనుస్మృతి పద్ధతి ప్రకారంగా తీసుకురాలేదు. ఎందుకంటే నువ్వు వితంతురాలు కాబట్టి, నీకు బొట్టు లేదు, గాజు లేదు, తాళి లేదు కాబట్టి నువ్వు శుభకార్యాలకు రాకూడదు. నువ్వేమైనా అశుభ కార్యాలకే ఉండాలి. చావులకు మాత్రమే వెళ్ళాలి తప్ప పెళ్లిళ్ళకి, శుభకార్యాలకు నువ్వు రావద్దు అనేటువంటిది ఆ సిద్ధాంతం చెబుతుంది. కానీ భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఏం చెప్పింది? చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం ఏం చెప్పింది అంటే, చట్టం ముందు అందరూ సమానులే అన్నది. కాబట్టి వితంతు అయినటువంటి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. అసలు అప్పటికి మహిళలకు ఓటు హక్కు లేదు. నేను ఎంతమంది చెప్పిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మాకు ఓటు హక్కు కావాలనేటువంటిది కూడా వాళ్ళ డిమాండ్. ఆ మాకు ఓటు హక్కు కావాలనేటువంటి డిమాండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా నెరవేర్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా హిందూ కోడ్ బిల్లును పెట్టిండు. స్త్రీలకు ఉండేటువంటి హక్కుల గురించి పెట్టిండు. ఆ రోజు కాంగ్రెస్ అంగీకరించకపోతే రిజైన్ చేసి బయటకు వచ్చిండు. అందుకని మహిళా హక్కులంటే మానవ హక్కులు, మహిళా హక్కులంటే సమానత్వపు హక్కులు, మహిళా హక్కులంటే ఈ దేశం తరపున ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హక్కులుగా ఉంటాయి. అందుకనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది సంబురము, వేడుక, ఉత్సవం, కేక్ కటింగ్లు ఇవి మాత్రమే కాదు. వీటి వెనకాల విరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. పోరాట చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మహిళా లోకానికి, విద్యార్థులకి, యువతరానికి చాటి చెప్పేటువంటి రోజుగా దీనిని చూడాలని, అందుకనే సమానత్వం కోసం సాగినటువంటి సమరమే మహిళా దినోత్సవం తప్ప మరొకటి కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబాబు గారు. ప్రజలారా విన్నారు కదా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రావాల్సిన హక్కులు కానీ, వాళ్లకు అందాల్సిన రాజ్యాంగ హక్కులన్నీ అందించాలి అనే అంశాలతో పాటు అనేక అంశాలని స్కైలాబాబు గారు మీ ముందుంచారు. మరి ఆ అంశాలపైన మీ కమెంట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTR.